డాక్టర్ విద్య. ఇవాళ మనం మెనోపాజ్ గురించి తెలుసుకుందామండి. మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం. పీరియడ్స్ ఆగిపోయి 1 ఇయర్ అవుతే మెనోపాజ్ అంటాం. ఈ మెనోపాజ్ మామూలుగా 2-3 ఇయర్స్ బిఫోర్ అండ్ 1 ఇయర్ ఆఫ్టర్ పీరియడ్ వీటిని పెరిమెనోపాజ్ అంటాం. ఒకవేళ సర్జరీ మూలంగా అండాశయాలు తీసేసి మెనోపాజ్ వస్తే సర్జికల్ మెనోపాజ్ అంటాం. ఇకపోతే ప్రీమెచ్యూర్ మెనోపాజ్ కూడా కొందరికి 40 ఏళ్ళు రాకముందే ఓవరీస్ పని చేయకుండా ప్రీమెచ్యూర్ మెనోపాజ్ వస్తుంది. దాన్ని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం, యూజువలీ ఆటో ఇమ్యూనిటీ వల్ల. ఈ మెనోపాజ్ వల్ల వచ్చే లక్షణాలు హాట్ ఫ్లాషెస్, మూడ్ డిసార్డర్స్ అంటే యాంగ్జైటీ, డిప్రెషన్, వేడి ఆవిర్లు రావడం ఇలాంటివన్నీ. తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, హార్మోన్స్ తగ్గిపోయి అక్కడ యురెత్రా దగ్గర వెజైనాలో అన్ని హార్మోన్స్ తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్కి చాలా ప్రోన్ ఉంటారు. ఎముకల సాంద్రత తగ్గిపోవడం, 40 ఇయర్స్ తర్వాత ఎముకల సాంద్రత తగ్గిపోయి ఆస్టియోపీనియా అంటాం ముందు స్టేజ్. తర్వాత ఫ్రాక్చర్స్ అవుతే ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ ఆస్టియోపోరోసిస్ చాలా వరకు సన్నగా సరిగ్గా న్యూట్రిషన్ లేని వాళ్ళకి, ఫ్రెయిల్గా ఉన్న లేడీస్కి త్వరగా ఎముకలు పెరుగుతాయి అన్నమాట. అందుకని గుడ్ న్యూట్రిషన్ అవసరము. ఆస్టియోపోరోసిస్ రాకుండా అది ఫ్రాక్చర్లోకి దిగక ముందే మనం ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవాలి. అది కాక సార్కోపీనియా అని ఉంటుంది, మసిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంటుంది. మసిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతే ఏజ్ వచ్చిన కొద్దీ ఐసైట్, మసిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ ఇవన్నీ తగ్గిపోతే ఎక్కువ శాతం కింద పడే అవకాశాలు ఉంటాయి. కింద పడితే ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతాయి. కాబట్టి మసిల్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి యోగా, ఎక్సర్సైజెస్, గుడ్ న్యూట్రిషన్, వెయిట్తో. తర్వాత ఏజ్ పరంగా మెనోపాజ్తో పాటు ఏజ్ వస్తుంది కాబట్టి కార్డియాక్ డిజీజెస్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ, తెలియకుండానే మసిల్ మాస్ తగ్గిపోయి ఫ్యాట్ మాస్ ఎక్కువైపోతుంది మెనోపాజ్ రాగానే. అంటే హార్మోన్స్ చేంజ్ అయినప్పుడు బాడీలో ఊరికే వెయిట్ సేమ్ ఉంటారు కానీ మసిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి, ఫ్యాట్ డిపాజిషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా అంతా కాకుండా బాడీని ఎక్సర్సైజ్ చేస్తూ ఎప్పటికప్పుడు సరైన తిండి తింటున్నామా అని కాన్సన్ట్రేట్ చేస్తూ, ప్రోటీన్స్ బాగా తీసుకుంటూ, యోగా, మెడిటేషన్ ఇవి చేసుకుంటూ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ఏజ్ ఎక్కువైన కొద్దీ యూరోజెనిటల్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతాయి. అందుకని క్యాన్సర్ స్క్రీనింగ్కి కూడా వెళ్ళాలి. ఇకపోతే ఐ ప్రాబ్లమ్స్, బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, ఎప్పటికప్పుడు యాన్యువల్గా ఐ క్యాట్రాక్ట్ ఉందా, ఎట్లా కంటి చూపు ఏమైనా తేడా వచ్చిందా, మనం నిలదొక్కుకోగలమా, మెట్లు దిగగలమా, ఎక్కగలమా, బజార్కు ఒక్కరమే వెళ్ళి రాగలమా అనేది చూసుకోవాలి మెనోపాజ్ వచ్చిన లేడీస్. సో పరిష్కార మార్గాలు మంచి ఫుడ్ తీసుకోవడము, ఎప్పుడు మూమెంట్ ఉండడం, ఊరికే రెస్ట్గా ఉండడం, నేను ముసలోళ్ళం అయిపోయాం మేము కూర్చొని టీవీ చూస్తామంటే కుదరదు. పుట్టినప్పటి నుంచి పెద్దగా అయిన తర్వాత కూడా ఎక్సర్సైజ్ అనేది ఉండాలి బాడీకి. ఇకపోతే ప్రివెన్షన్ కొరకు యాన్యువల్ మెడికల్ చెకప్లో ఈ హార్మోనల్ స్టేటస్ ఎలా ఉంది, ప్యాప్ స్మియర్, హెచ్పివి డిఎన్ఏ, అల్ట్రాసౌండ్ అబ్డామినో, అల్ట్రాసౌండ్ చేసినందువల్ల, ట్రాన్స్వెజనల్ స్కాన్ చేసినందువల్ల యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ క్యాన్సర్ కానీ గడ్డలు కానీ లేవు అనేది నిరూపించుకుంటూ ఉండాలి. తర్వాత బిఎండి అని ఉంటుంది, బోన్ మినరల్ డెన్సిటీ చెక్ అని. అది కూడా బోన్స్లో కాల్షియం ఎంత ఉంది, ఎప్పుడు 40 ఇయర్స్ దాటితే కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంట్స్ తప్పకుండా తీసుకోవాలండి. ఎక్సర్సైజ్, యోగాతో పాటు కాల్షియం, వైటమిన్ డి తగ్గిపోతుంటుంది. అంటే యూరిన్లో కాల్షియం ఎక్కువ ఎక్స్క్రీట్ అవుతుంది, బోన్స్ వీక్ అవుతుంటాయి. అందుకని అడిషనల్గా ఇవి తీసుకుంటూ ఉండాలి. ఎవరికైతే యూరోజెనిటల్ అట్రోఫీ ఉండి హస్బెండ్ వైఫ్ కలిస్తే పెయిన్గా ఉండడము, మాటికి ఇన్ఫెక్షన్స్ రావడము, డ్రైనెస్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి హార్మోన్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ అని ఇస్తాం. అంటే టెంపరీగా ఒక 6 monthsకో 3 monthsకో హార్మోన్స్ వాడతాం అనమాట ఈ ఇబ్బందులు తగ్గించుకోవడానికి. హాట్ ఫ్లాషెస్, సివియర్గా ఆవిర్లు, నిద్ర లేకపోవడము, చెమటలు ఇవన్నీ, లేకపోతే చల్లగా అయిపోవడము, వేడిగా అయిపోవడం ఉన్న వాళ్ళకి కూడా టెంపరీగా హార్మోన్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తాం. తర్వాత ఎముకలు ఒకసారి ఇరిగినాయి అని అంటే ఇరిగిన తర్వాత ఇవ్వకూడదు. సర్జికల్ మెనోపాజ్ ఉందనుకోండి, ఏ కారణం వల్ల అయినా ఓవరీస్ తీసేసి మెనోపాజ్ వస్తే వెంటనే హార్మోన్ రీప్లేస్మెంట్ ఇస్తాం వాళ్ళకి. రీజన్ ఏంటంటే టు ప్రివెంట్ కార్డియాక్ డిజీజ్, బోన్ ఆస్టియోపోరోసిస్ అండ్ సార్కోపీనియా. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు అనవసరమైన మందులు అని ఇంపార్టెన్స్ లేకుండా కాకుండా పర్పస్ఫుల్గా హెల్త్ మెయింటైన్ చేస్తూ ఎవరికి భారం కాకుండా మెనోపాజ్ వచ్చాక కూడా స్క్రీనింగ్లు, చెకప్లు అన్నీ చేయించుకొని ఆరోగ్యంగా ఉండగలగాలి.